కాకినాడ వెళ్దాం. కాకినాడలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం కోటపై తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి జెండా ఖచ్చితంగా ఎగరవేస్తామని వాసంశెట్టి సుభాష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఖచ్చితంగా పార్టీ టికెట్ తనకి కేటాయించడం వల్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ పర్యటనలో కూడా అదేవిధంగా ప్రారంభించారు ప్రచార తత్వాన్ని కూడా అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా చూసుకున్నట్లయితే రాష్ట్రానికి పట్టిన శనిని మేము వదిలిస్తాము, 3 కూటమిగా కలిసానైతే సుభాష్ చెప్తున్నారు. దీని మీద పుట్టి అప్డేట్స్ మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి. 4 మంది గెలుపు గుర్రాలను అయితే ప్రకటించారు. అందులో ఎప్పటి నుంచి రామచంద్రపురం సీటు ప్రకటిస్తారని కూడా చాలా మంది కళ్ళల్లో కూడా ఒత్తిలేసుకుని కూడా ఎదురు చూసిన పరిస్థితి ఉంది. అంటే ముందు నుంచి కూడా రామచంద్రపురం జనసేనకి ఇస్తారని కూడా ఒక అపోహ అయితే ఉంది. కానీ నిన్న ఏదైతే చంద్రబాబు ప్రకటించిన 34 గెలుపు గుర్రాల్లో రామచంద్రపురానికి సంబంధించి వాసంశెట్టి సుభాష్ అయితే టీడీపీ నుంచి ప్రకటించారు. ప్రస్తుతం సుభాష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి, ముందు నుంచి కూడా రామచంద్రపురం సంబంధించి జనసేనకి ఇస్తారని చెప్పి జనసేన క్యాండిడేట్లు కూడా తిరగడం మొదలు పెట్టారు. అయితే సర్వేల ఆధారంగా ఐవీఆర్ సర్వేల ప్రకారం అంటే స్థానికంగా లోకల్ నాన్ లోకల్ అని ఒక తెర మీద కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా బయటకు వచ్చినా సరే మీకు మాత్రం సీట్ అనౌన్స్మెంట్ చేశారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కేవలం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కంప్లీట్గా సర్వేల ఆధారంగానే సీట్లు కేటాయిస్తూ ఉన్నారు. గెలుపు గుర్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసే సీట్లు కేటాయిస్తున్నారు తప్ప వైసీపీ ప్రభుత్వం లాగా ఎక్కువ డబ్బులు ఎవరిస్తారు, లేకపోతే ఎక్కువ ధనం ఎవరు ప్రోత్సహించారు, వాళ్ళ వెనకాల డబ్బు ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారని చూస్తున్నారు తప్ప వైసీపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం కేవలం గెలుపు గుర్రాలకి మాత్రమే చోటిస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అన్న తెర మీద తీసుకొచ్చారు. గతంలో చూసుకున్నట్టయితే రామచంద్రపురం నుంచి ఇప్పటి వరకు ఎవరైతే ఎమ్మెల్యేలు గెలుపొందారో వాళ్ళంతా కూడా నాన్ లోకల్. మరి మీ విషయంలో ఏ విధంగా? ఈ లోకల్ నాన్ లోకల్ అనేది ఫీలింగ్ కొంతమంది సృష్టించిందే తప్ప యాక్చువల్గా నేను ఇతర రాష్ట్రం నుంచో లేకపోతే ఇతర దేశం నుంచి వచ్చినాను కాదు. ఇదే అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చిన వాడిని నేను కూడా. కాబట్టి ఇక్కడ పరిస్థితులు కోనసీమలో ఉన్న అన్ని నియోజకవర్గాలు కూడా పరిస్థితులు ఒకలాగే ఉంటాయి. కాబట్టి స్థానికేతరుడు అనే సమస్య రాదు. కేవలం అతను చేయగలడా లేదా, ఈ అభ్యర్థి సుభాష్ అనేవాడు చేయగలడా లేడా, ఏదైనా అభివృద్ధి చేయగలడా లేడా, లేకపోతే సాయం చేసే గుణం ఉందా లేదా అనేది నా జన్మస్థలం అమలాపురం కాబట్టి అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. అది పరిగణలోకి తీసుకుంటారు తప్ప స్థానికుడా కాదనేది కాదు. పని చేయగలడా చేయలేడా, ఒక కార్యకర్తకి ఆపద వచ్చినప్పుడు విన్నంత ఉంటాడా లేదా అనేది చూస్తారు తప్ప స్థానికత అనేది చూడని నా భావన. అదే కానీ చూస్తే ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు వైసీపీ కార్యకర్తలు అధిక తక్కువ సంఖ్యలో ఉన్నారు ఇందాక చూసినట్టయితే. మరి అదే టీడీపీ పూర్తిగా ఇంటిమేషన్ కూడా లేకుండా టీడీపీ జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున ఇక్కడికి నాకు కూడా రావడం జరిగింది తొలిసారి వచ్చినప్పుడు. సార్ ఇప్పుడు మీరు కూడా వినే ఉంటారు, రామచంద్రపురం సంబంధించి ఆశావాహులు చాలా మంది ఉన్నారు. ఇటు రేవు శ్రీను కావచ్చు, లేదంటే జనసేనకు సంబంధించి పులిశెట్టి చంద్రశేఖర్ కావచ్చు, ఇటు ఎవరైతే మన దొరబాబు చిక్కల దొరబాబు, వీళ్ళంతా కూడా ఆశలు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ ఏ విధంగా కలుపుకొని ముందుకు వెళ్తారు? స్టార్టింగ్ యాక్చువల్గా ఈ పార్టీ వేవ్ ఎక్కువగా ఉంది. టీడీపీ జనసేన అలయన్స్ అనే వేవ్ ఉవ్వెత్తునేసింది. అదే వైసీపీ కార్యకర్తలు అయితే, వైసీపీ కేడర్ అయితే ఎవరు సిద్ధంగా లేరు పోటీ చేయడానికి. నాకు తెలిసి అప్పుడే 8వ విడత 9వ విడత రిలీజ్ చేస్తూ ఉన్నాడు ఆయన. అలాగే నాకు తెలిసి ఎలక్షన్కి 10 రోజులు ఉందనక కూడా విడుదల చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే క్యాండిడేట్స్ దొరకట్లేదు వాళ్ళకి. సో క్యాండిడేట్స్ దొరకని వైను అక్కడైతే అధిక సంఖ్యలో ఈ ఆశావాహులు ఈ టికెట్ల కోసం జనసేన టీడీపీ వైపు చూడటం జరుగుతూ ఉంది. కాబట్టి మేము అందరం ఒక మాట మీద ఉన్నాం, ప్రజలు కూడా అందరూ ఒక మాట మీద ఉన్నారు. ఈ జనసేన టీడీపీ అలయన్స్ని 150 నుంచి 120 సీట్లను గెలిపించుకుందాం అనే కృతనిశ్చయంతో జనం ఉన్నారు. కాబట్టి కేడర్ అలాగే ఉంది, ప్రజలు అలాగే ఉన్నారు. సో అందరూ కలుపుకుని వెళ్తాం, కలిసి పోరాడతాం. ముందు నుంచి కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఎవరైతే రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నారో అతనికి ఎట్టి పరిస్థితుల్లో సీట్ ఇవ్వద్దని కొంతమంది వ్యతిరేకత, అంటే బీసీ నాయకుల్లోనే కొంతమంది విడిపోయి అతనికి వ్యతిరేకంగా ఉన్నారు. సో దాన్ని బట్టి మీకు ఇక్కడ సీట్ ఇవ్వడం అంటే వాళ్ళు మళ్ళీ పార్టీ నుంచి బయటికి వెళ్తారా, లేదంటే వాళ్ళు ఎవరైతే బయటకు వెళ్ళారో వాళ్ళంతా సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఎవరు పార్టీని విడిచి వెళ్ళరండి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ప్రతి కార్యకర్త చెప్పేది ఏంటంటే ఈ క్యాండిడేట్ కావాలా ఆ క్యాండిడేట్ కావాలని కాదు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సింబల్, సైకిల్ సింబల్ అనే దానికి అలవాటు పడిపోయారు తరతరాల నుంచి కూడా.
ఆ సింబల్నే చూస్తారు తప్ప ఈ చిన్న చిన్న నాయకుల మధ్యన వచ్చిన గొడవలను ఎప్పుడు కూడా అవి పరిగణలోకి తీసుకోరు. ఎప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అనగదొక్కాలనే ప్రయత్నంలోనే పూర్తిగా టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ సిద్ధంగా ఉంది. అందులో ఈ చిన్న చిన్న గొడవలు ఉన్నా సరే అందరం కలుపుకుని ముందుకెళ్లే పరిస్థితి కార్యకర్తల్లోని ఇటు నాయకుల్లోని కూడా అలాగే ఉంది. ఇప్పుడు వచ్చి సుమారు 120, 140 సీట్లు ఎన్నో ప్రకటించడం జరిగింది. ఆ 125 సీట్లు ప్రకటించడం జరిగింది. ఎక్కడ కూడా గొడవలు లేవు, ప్రశాంతమైన వాతావరణం ఉంది. మరి అది అలాగే ఎక్కడ రాజీనామాలు కూడా లేవు. అడపాదడప 1, 2 ఉండొచ్చు, కానీ అదే వైసీపీ నుంచి చూస్తూ ఉంటే వలస వస్తూ ఉన్నారు. ఇక్కడ డోర్లు క్లోజ్ చేశారు. టీడీపీ, జనసేన అలయన్స్ డోర్ క్లోజ్ చేసిందన్నా సరే దొడ్డుదారిలో అన్నా సరే ఏదో రకంగా పార్టీలో చేరుకోవాలని ఉర్రోతలు ఊగుతూ ఉన్నారు నాయకులందరూ కూడా. వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మేది ఎవరు లేరు. వైసీపీ ప్రభుత్వం కూడా క్లియర్గా తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మొన్నే ఒక ఇంటర్వ్యూలో ఆయన పొరపాటును కాదు కానీ ఫుల్గా ఫిక్స్ అయ్యి నేను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. అదేవిధంగా జనం కూడా ఓడించడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిద్ధపడుతున్నారు. ఫైనల్ గా మీ మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మీకు సీట్ అనౌన్స్మెంట్ చేశారు. అంటే చాలా మంది ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా మీరే కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. అదే మీరు రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎంత మెజారిటీతో చంద్రబాబుకి మీరు ఎమ్మెల్యే తీసుకోగలుగుతారు? నాకు తెలిసి కన్నీ విని ఎరగని రీతిలో ఇక్కడ మెజారిటీ రాబోతా ఉంది. ఇది క్లియర్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే జనం అందరూ కూడా ఈ రాక్షస పాలనని అంతమొందించాలి, ఇది సైకో పాలన కింద ఉంది. ఓ సైకో ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించడం జరిగింది. మీరు చూసినట్టయితే ఆ పులికేసి సినిమా చూసుంటారు. ఆ పులికేసిలో రాజు ఎలా యాక్ట్ చేస్తున్నాడో ప్రస్తుతం జగన్ గారు కూడా పులికేసి సినిమాల్లో రాజులాగే యాక్ట్ చేస్తూ ఉన్నాడు. ఒక ఛాన్స్ అనుకుంటూ వచ్చి అనేక మంది టీడీపీ, జనసేన కార్యకర్తల మీద కేసులు పెట్టడం జరిగింది. ప్రశ్నించే గొంతుంటే కేసులు పెట్టడం. అదేవిధంగా డోర్ డెలివరీ చేశారు. ఎంతోమంది బీసీలను చంపేశారు ఈ ప్రభుత్వం. వెన్నుముక్కగా నిలిచింది. ముఖ్యంగా గుంటూరులో మీరు చూసినట్టయితే గౌడన్న అబ్బాయిని నోట్లో పేపర్లు చుట్టేసి కిరసనాలు వేసి అంటించి చంపేసిన 15 బెయిల్ వచ్చిన 10 రోజులకే దీపావళిలో సంబరాలు చేసుకుంటా ఉన్నారు. కనీసం కండిషన్ బెయిల్ ఉన్నప్పటికీ పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. కేవలం వాళ్ళు రెడ్లు కుర్రవాళ్ళు కాబట్టి వెనకేసుకుని వచ్చింది ఈ ప్రభుత్వం. అలాంటివి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే రోజు అతి త్వరలోనే ఉంది. ఈ రాక్షస పాలనని ఖచ్చితంగా ప్రజలు తిప్పికొడతారు. 10 నుంచి 15 సీట్లు వైసీపీ కైవసం చేసుకుంటారు. ఖచ్చితంగా ఏదైతే నా మీద నమ్మకంతో నాకు అయితే అభ్యర్థిగా ప్రకటించారో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాను. రాబోయే ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి టీడీపీ